హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిధి ఎక్స్ప్రెస్ ఛానల్. మీరు చూస్తున్నారు XUV 400 EV ఎలక్ట్రిక్ వెహికల్. మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇది కీస్. ఇందులో క్లోజప్లో చూస్తే ఇది లాక్, ఇది బూట్, ఇది అన్లాక్ లాక్ అండ్ ఇది కీస్. సో ఇందులో మనకు కీలెస్ ఎంట్రీ కూడా చూద్దాం వన్ బై వన్ డీటెయిల్స్. ఇది వచ్చేసి డే లైట్ రన్నింగ్ DRLs, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండ్ ఇది ఇండికేటర్స్. సో ఇది మనకు డ్యూయల్ టోన్లో వైట్ అండ్ సిల్వర్ కలర్లో వస్తుంది. ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను. ఇది డైమండ్ కట్ అలాయ్ వీల్స్ విత్ డిస్క్ బ్రేక్, ట్యూబ్లెస్ టైర్ సైజ్ చూద్దాం. 205/65 R16 16-inch టైర్స్ అండ్ ఇది సస్పెన్షన్. ఒకసారి అన్లాక్ చేస్తే అన్ఫోల్డ్ అయితే టిగోర్ది అన్ఫోల్డ్ అయ్యిండే అన్లాక్ చేయగానే సైడ్ మిర్రర్స్. సో కింద కూడా మంచిగా సిల్వర్ ఫినిషింగ్ లైన్ ఇచ్చిండు. అండ్ ఇది కీలెస్ ఎంట్రీ బటన్, అది ప్రెస్ చేస్తే మన దగ్గర కీస్ ఉంటే కార్ విల్ అలౌ యూ. వెనకాల కూడా డైమండ్ కట్ విత్ డిస్క్ బ్రేక్ అండ్ టైర్ సైజ్ చూద్దాం. 205/65 R16 సేమ్ సైజు అండ్ ఇది ట్యూబ్లెస్ టైర్. వెనకాల LED స్టాప్ లైట్స్ ఉన్నాయి విత్ రేర్ కెమెరా. ఇది మహీంద్రా 3D లోగో, న్యూ లోగో వస్తుంది. రేర్ కెమెరా XUV 400 అండ్ ఇది సెన్సార్స్. బూట్ చూసి 366 లీటర్స్, చాలా స్పేషియస్గా ఉంది. అందులోకి చిన్న కీస్ పెడదాం. సో లైట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఇందులో. సో బూట్ ఓపెన్ కాగానే లైట్ వచ్చేటట్టు డార్క్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ మనకు ఒక సాకెట్ అంటే గ్రిప్ ఇచ్చిండు. వీర్ యూ కెన్ హోల్డ్ అండ్ పుల్ ద రేర్ డోర్. సో ఇది ఆల్ 5 డోర్. ఇది లైట్స్. ఒకసారి ఇండికేటర్ వేసి చూద్దాం. ఇది వచ్చేసి మనకు యాంటీనా, నార్మల్ యాంటీనా, షార్క్ యాంటీనా కాకుండా. అండ్ ఇది గ్రిప్. ఇంటీరియర్ చూసంతా ఎక్స్టీరియరు. బిఫోర్ దట్ ఛార్జింగ్ పాయింట్ మనకు ముంగట్ ఇచ్చిండు. ఇది ఛార్జింగ్ పాయింట్. కీలెస్ ఎంట్రీ. సో వైడ్ యాంగిల్గా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు హ్యాండ్ గ్రిప్ ఇన్నే ఇచ్చిండు. హ్యాండ్ గ్రిప్, పవర్ విండో కంట్రోల్స్ అండ్ సైడ్ మిర్రర్ కంట్రోల్స్. ఇందులో మనకు వాటర్ బాటిల్ హోల్డర్స్, ఫైల్ పెట్టుకోనికి. ఇందులో చూస్తే మీరు ఇది నార్మల్గానే ఇచ్చిండు లాక్ అన్లాక్ చేసుకోనికి. అండ్ ఇది ట్యూటర్, ఇది స్పీకర్ ఇందులోనే ఇచ్చిండు. ఇక్కడ కొంచెం కుషనింగ్ బాగా ఇచ్చిండు, సాఫ్ట్ కార్నర్గా. సో చైల్డ్ లాక్ అయితే ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఇది లైట్ అనేది వెలుగుతుంది వెన్ ఎవర్ యువర్ కార్ ఈజ్ స్టాప్డ్. అండ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు అంటే వెనుకకు వచ్చిన వెహికల్స్కి కనబడేటట్టు ఇది ఒకటి సేఫ్టీ లైట్ మంచిగా ఇచ్చిండు అది. సో ఇంటీరియర్లోకి వెళ్తే ఇది మహీంద్రా XUV 400 ఆల్ లెదర్ సీట్స్ విత్ 6 ఎయిర్ బ్యాగ్స్. చూద్దాం వెహికల్ ఒకసారి స్టార్ట్ చేసి అండ్ హౌ ఇట్ ఫంక్షన్స్. బ్రేక్ మీద కాలు పెట్టాలా ఫస్ట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ పుష్ స్టార్ట్ బటన్. సో వెహికల్ స్టార్ట్ కాగానే సైడ్ మిర్రర్స్ ఓపెన్ అయినాయి. అండ్ ఇది
డిజిటల్ యూ కాల్, నాట్ డిజిటల్, ఇట్స్ అ కంప్లీట్ లుక్ వైజ్ అయితే మాన్యువల్గానే ఉంది. ఎందుకంటే ఇది ఎక్సలేటర్ ఆర్ఎంపీ పవర్ ఎంత ఇస్తున్నాం. ఇది వచ్చేసి కిలోమీటర్స్ హౌ ఫాస్ట్ వెహికల్ ఈజ్ రన్నింగ్ 0 to 180. అండ్ ఇది వచ్చేసి మనకు ఆప్షన్స్ పార్కింగ్ మోడ్లు ఉందా, డ్రైవ్ మోడ్లు ఉందా చూపిస్తుంది. వెహికల్ మనకు 71% ఛార్జ్ అయి ఉంది. బ్యాటరీ సేమ్ మొబైల్లో బ్యాటరీలో చూపిస్తుంది, అలా చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇది ట్రిప్ యావరేజ్ ఏమైనా చూసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు మనము. టెంపరేచర్ అండ్ టైం, వాట్ ఈస్ ద టైం. ఇందులో వచ్చేసి మనకు మౌంట్ కంట్రోల్స్ ఇచ్చేసిండు. వాల్యూమ్, మ్యూట్, స్పీక్ అంటే మన వాయిస్ని రికగ్నైజ్ చేస్తుంది. ఒకసారి టెస్ట్ చేద్దాం అది వాయిస్ని ఎలా రికగ్నైజ్ చేస్తుంది. సో ఇందులో సన్ రూఫ్ కూడా, అది కూడా చూద్దాం. ఇందులో మనకు మిడిల్లోనే ఇచ్చిండు లైట్ ఆప్షన్ ఫ్రంట్లో, అండ్ వెనకాల మిడిల్లో కూడా ఇచ్చిండు, విచ్ ఈస్ నైస్. అండ్ ఇది గ్లవ్ బాక్స్. ఏమేమి ఉన్నాయి గ్లవ్ బాక్స్లో చూసాం. చాలా డీప్ గ్లవ్ బాక్స్. యూ కెన్ హ్యావ్ మోర్ డాక్యుమెంట్స్. మహీంద్రా యూజర్ మాన్యువల్, ఎలక్ట్రిక్ హై వోల్టేజ్, ఇదంతా టెస్టింగ్ చేసినది లేదు. సో ఇక్కడ కూడా చిన్నగా స్పేస్ ఇచ్చిందండి, ఫోన్ లైక్ ఏమైనా ప్యాసింజర్ సీట్లో పెట్టుకోవచ్చు. అండ్ ఆడ కూడా సేమ్ ఇచ్చిండండి కుషనింగ్ అవన్నీ, వాటర్ బాటిల్ అండ్ ఫైల్స్ అండ్ హ్యాండ్ గ్రిప్. కానీ ఇది ఒకటి మంచిగా ఇచ్చిండు. హ్యాండ్ రెస్ట్ ఇక్కడ స్పాంజ్ లాంటిది ఇచ్చిండు సాఫ్ట్గా. అండ్ ఇది వచ్చేసి మధ్యలో 2 కప్ హోల్డర్స్. అండ్ ఇది మనకు గేర్ లీవర్ చెప్పండి, ఆర్ రాడ్ అనండి, లేకపోతే వేరే ఈవీస్లో నేను డయల్ మోడ్లో చూసిన రౌండ్ది, కానీ మహీంద్రాలో స్టిల్ దే ఆర్ కీపింగ్ యాజ్ నార్మల్లీ. సో ఇది ఫ్రంట్ బ్యాక్ అంటే అవుతుంది. సో ఈ బటన్ పట్టుకొని మనము ఇప్పుడు ఇది పార్కింగ్ మోడ్లో ఉంది కదా, దీన్ని చేంజ్ చేసుకోవాలా, డ్రైవ్, న్యూట్రల్ ఆర్ రివర్స్. సో అది చేంజ్ అవుతుంది, ఈ బటన్ పట్టుకొని చేంజ్ చేయాల్సి వస్తుంది. రివర్స్ మోడ్లోకి వెళ్ళింది. సో ఇది వాయిస్ రికగ్నైజ్ చేసుకొని ఇది కమాండ్స్ కూడా చేస్తుందండి మనకు. ఇది పార్కింగ్. సో స్టీరింగ్ మనం ఎట్లా అంటే అట్లా చూపిస్తుంది. సో ఇప్పుడు రివర్స్ మోడ్లో ఉంది వెహికల్. అది ముంగట మనకు డాష్ బోర్డ్లో కూడా రివర్స్ అని చూపిస్తుంది. పార్కింగ్ సెన్సార్స్ అండ్ కెమెరా. సో స్టీరింగ్ కొంచెం స్లైడ్గా తిప్పితే లెఫ్ట్కి తిప్పిన ప్లస్ ఇప్పుడు రైట్కి తిప్పుదాం. సో మనకి యాంగిల్స్ కూడా చూపిస్తుంది. వెనకాల అయితే తీసుకోలేము, డాష్ బోర్డ్ ఉంది. సో వేరే మోడ్లో పెట్టి చూద్దాం. సో ఇప్పుడు న్యూట్రల్లోకి వచ్చేసిందండి. ఈడ చూపిస్తుంది న్యూట్రల్, ఈడ కూడా న్యూట్రల్లో ఉందని ఈడ కూడా లైట్ వస్తుంది. ప్రెస్ షిఫ్ట్ అన్లాక్ బటన్. సో డ్రైవ్ మోడ్లో రానికి ఒక్కసారి ఇది న్యూట్రల్ అయితే ఉంది. సెల్ఫ్ బటన్ తీసేసినాను నేను, డ్రైవ్ మోడ్లో తీసుకురానికి రాదు. సో బటన్ డ్రైవ్ మోడ్లోకి వచ్చింది ఇప్పుడు. సో ఇది రెడీ టు మూవ్. మీరు డ్రైవ్ మోడ్లో తీసుకోవాలంటే ఇది మన సెంట్రల్ లాకింగ్ ఉంది కదా, అది తీసేసి డ్రైవ్లో వస్తుంది. ఇప్పుడు నేను సెంట్రల్ లాక్ తీసేసిన, మళ్ళీ బ్యాక్ టు న్యూట్రల్. ఎల్ ఆప్షన్ కూడా ఉందండి ఇలా. హెవీ లోడ్ అలా ఉంటే లోడ్ గుంజనికి. సో అదొక ఫ్యూచర్ కూడా ఇచ్చారు ఇలా మహీంద్రా వాళ్ళు, విచ్ దే క్యారీ ఆల్వేస్. సో ఫ్రంట్ అంటే ప్లీజ్ సెలెక్ట్ ద పార్కింగ్ మోడ్ ఇఫ్ యు నీడ్ అసిస్ట్. డ్రైవింగ్ మోడ్, న్యూట్రల్. సో ఇలా చూసుకోవచ్చు మీరు న్యూట్రల్. అండ్ మిర్రర్లో కూడా డే లైట్ రన్నింగ్ డిఆర్ఎల్స్ కనిపిస్తున్నాయా, నేను బయటికి పోయినప్పుడు కూడా చూపిస్తాను. సో ఆల్మోస్ట్ ఇది న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్. ఒకసారి బ్రేక్ వదిలేస్తాను. ఇందులో ఓన్లీ ఎక్సలేటర్ అండ్ బ్రేక్ వేస్తానండి, క్లచ్ ఉండదు. ఎందుకంటే ఇది ఈవీస్ లేటెస్ట్ స్మార్ట్ వెహికల్స్ అండ్ నో గేర్ సిస్టమ్, ఓన్లీ డ్రైవ్, రివర్స్ అండ్ న్యూట్రల్. పార్కింగ్ అంటే పార్కింగ్. సో పార్క్లో కూడా వేసి చూద్దాం మనం.
రివర్స్లో వెళ్తుంది. Please select the parking mode if you Select the parking mode. So I have selected the parking mode. So it's in park mode. Display, radio, phone, home option ఉంది. EV statistics, radio, media, నావిగేషన్ అంటే నావిగేషన్ కూడా ఉందండి. నావిగేషన్ చేస్తుంది. ఫోన్, రేడియో, డిస్ప్లే, ప్రోగ్రామ్, హోమ్, ఆటోప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటోప్లే, యాపిల్ కార్ప్లే అవన్నీ ఉన్నాయండి. కార్ ఇన్ఫో చూద్దాం చిన్నగా. ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్ 71%. సో రివర్స్ క్యామ్ అంటే రివర్స్ క్యామ్, వాయిస్ గైడెన్స్, టెక్స్ట్ గైడెన్స్ ఈ రెండు ఉన్నాయండి ఇందులో. అలర్ట్ అయితే అలర్ట్. డిఆర్ఎల్ అంటే సెట్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్. సో మనం డే టైమ్ డిఆర్ఎల్స్ ఉన్నాయి కదా, అది సెట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. సర్వీస్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, సర్వీస్ ఏమైనా ఇవ్వాలంటే. సో కమింగ్ బ్యాక్ హోమ్, ఫోన్ సెట్టింగ్, మ్యూజిక్ ఒకసారి ఇందామండి. కార్ ఇన్ఫో, మ్యూజిక్ ఒకసారి ఇందాం. మీడియా అయితే ఇందులో మీడియా శాంపుల్స్ లేవు. ఆటో స్టోర్ ఏమైనా ఉన్నాయా? ఆటో స్టోర్ ఏం లేవండి. రేడియో ఇస్ ఓన్లీ ఆప్షన్. Even demo for yesterday. సో మనకు వాల్యూమ్ కంట్రోల్ స్టీరింగ్లో ఉందండి. సో ఇది ఏసీ ఆటో సిస్టమ్ ఉందండి. ఏసీది మొత్తం ఆటో కూడా పెట్టుకోవచ్చు లేదా మాన్యువల్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఫాగ్ అండ్ ఎయిర్ ఇన్సైడ్ రొటేట్ అవ్వడానికి ఇది ఫేస్ అండ్ లెగ్ ఇది మ్యాక్స్. అండ్ ఇది అవుట్ సైడ్ ఎయిర్ ఇన్ రానికి ఫిల్టర్ చేస్తుంది. అండ్ ఇది మిర్రర్, విండ్ షీల్డ్ అండ్ లెగ్స్కి ఓన్లీ లెగ్స్. సో ఈ బటన్స్ ఉన్నాయండి. మాన్యువల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనము ఏసీ పెంచుకోవచ్చు కూడా ఇట్లా రొటేట్ చేస్తే. సన్ రూఫ్ బటన్. సో చిన్నపిల్లల వరకు అయితే వెళ్ళచ్చు ఇందులో, నాట్ మచ్ స్పేస్. ఇది మళ్ళీ ప్లేస్ చేసానండి. ఇప్పుడు సన్ రూఫ్ వద్దనుకుంటే మళ్ళీ కిందికంటే ఇది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి లైటింగ్ అండి, లైట్ బటన్. అండ్ ఇక్కడ చిన్న బాక్స్ ఇచ్చిండు, ఏమన్నా పెట్టుకోవచ్చు లైక్ గాగుల్స్ అలాంటివి. సో ఇది డే లైట్, రన్నింగ్ లైట్ అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. సో ఇది రేర్ లైట్స్. ఇంజన్ ఆన్ అండి, జీరో నాయిస్. మనకు నంబర్ ప్లేట్ కనబడడానికి కూడా లైట్స్ ఇచ్చిండు. ఇంజిన్ అంటే డీజిల్, పెట్రోల్ వస్తుంది. ఇది మోటార్. సో 2 కూలెంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మోటార్. వాలినో సైమన్స్ అని రాసి, మోస్ట్లీ ఐ క్యాన్ రీడ్ ఇట్. సో ఇంజిన్ ఆన్లో ఉంది, జీరో నాయిస్. ఇందులో వచ్చేసి మనకు ఓన్లీ 2 ఫుట్స్ లైట్ ఆన్ చేద్దాం. ఇది వచ్చేసి ఎక్సిలేటర్, బ్రేక్ అండ్ డమ్మీ పెడల్, విచ్ ఈస్ క్లచ్కి వస్తుండే, ఇప్పుడు డమ్మీ వస్తుంది. ఛార్జింగ్ పాయింట్ ఓపెన్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలా. అండ్ ఇది సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ పర్పస్. అండ్ ఇది బ్యాక్ సీట్ అడ్జస్ట్మెంట్ పర్పస్ మన రెస్ట్కి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ లివర్ రాడ్ ఉంది కదా, సో ఈ రాడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్.
సో రేర్ విండో కూడా వైడ్గా ఓపెన్ అయింది. ఇది హ్యాండ్ గ్రిప్, స్పేషియస్గా ఉంది. లాక్ అన్లాక్, పవర్ విండో కంట్రోల్ అండ్ వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది, ప్లస్ ఫైల్స్. సో ఇది బ్యాక్ సీట్, 3 people కెన్ సిట్. ఫ్రంట్ కంట్రోల్ మొత్తం. మధ్యలో ఒక ఆప్షన్ ఉంది, ఇది కప్ హోల్డర్ ఆర్ ఆర్మ్ రెస్ట్ ఇచ్చిండు మధ్యలో. ఇంకోటి హెడ్ రెస్ట్ వచ్చేసి 3 ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్. అండ్ I can sit comfortably in the car, as you can see. Headroom, leg room and sitting cushioning చూసాం. ఓకే, కొంచెం బట్ నాట్ బ్యాడ్. సీట్ని కొంచెం హైట్ పెంచితే ఇక్కడ కిందలో గ్రిప్ వచ్చేటట్టు. సైడ్ మిర్రర్స్ క్లోజ్, లాక్ చేయగలరు. మహీంద్రా ఈవీ ఎక్స్యూవీ 400. ఇందులో వచ్చేసి మనకు ఫీచర్స్ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి విత్ 2 ఆప్షన్స్, బీసీ అండ్ ఈఎల్. సో బేసిక్ వేరియంట్స్ ఇంకా రాలేదు. టాప్ వేరియంట్స్ డ్యూయల్ టోన్ అండ్ సింగిల్ టోన్లో వస్తుంది. సో డ్యూయల్ టోన్ వచ్చేసి మనకు 20,71,000 డ్యూయల్ టోన్. అదే సింగిల్ టోన్ కావాలనుకుంటే 20,50,000. సో 20,000 చేంజ్ ఉంది డ్యూయల్ టోన్కి. అదర్ దాన్ దట్ నథింగ్ డిఫరెన్స్. అండ్ మొత్తం కెపాసిటీ, బ్యాటరీ కెపాసిటీ 39.4 kilowatts స్టాండర్డ్ అది. అండ్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 450, కానీ జనరల్ మన టెస్ట్ అవన్నీ చేసినాక 350 వస్తుంది మైలేజ్ కిలోమీటర్స్. సో అదొకటి చూసుకోండి మీరు. థ్యాంక్ యూ.